శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. అంటే ఇయర్ 2026లోకి ఎంటర్ అవుతుంటే ప్రతి ఒక్కరు అడుగుతూ కొత్త సంవత్సరం వచ్చిందండి ఎలా ఉంటుంది అడుగుతారు. కాబట్టి సహజంగా మనం పంచాంగ రీత్యా చెప్తుంటాము. అది ఎలాగో ఏప్రిల్ నుండి చెప్తాం అనుకోండి. బట్ న్యూ ఇయర్ ఏ గుడ్ వెల్కమ్ చెప్పాలి కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ టు వృషభ రాశి వారికి. మీ జాతకంలో ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ వృషభ రాశి వారికి ఏంటంటే రాశ్యాధిపతి శుక్రుడు, ఒక కల్చర్ యాక్టివిటీస్ డెవలప్ చేసే శుక్రుడు అన్నమాట. భోగానికి సంబంధించిన వాడు, యోగానికి సంబంధించిన వాడు. అసలు శుక్రుడు బాగుంటే ఇంక విపరీత రాజ్యోగమే. ఎవరి జాతకులైనా సరే ఈ శుక్రుడు బాగుంటే మాత్రం తెలుసో తెలియక డైరెక్ట్గా బెనిఫిట్స్ వచ్చి జీవితంలో దేనికి లోటు లేకుండా ఉంటుంది. ఇలా సింపుల్లా పెట్టుకోండి. ఆ శుక్రుడు వృషభ రాశి వారికి పరిస్థితి చూస్తే వృషభానికి ద్వితీయ స్థానంలో మనకు గురుడు ఆరంభంలో కనబడతాడు, తర్వాత ద్వితీయంలోకి వెళ్తాడు. అదొక ప్లస్ పాయింట్. రాజ్యంలో రాహు, లాభంలో శనీశ్వరుడు కనబడతాడు. అవి రెండు ఇంకో ప్లస్ పాయింట్స్. ఇలాగ మనం చూసుకుంటుంటే ఆర్థికంగా చూస్తే కొంత బలోపేతం అవుతాయి. దానికి తోటి ఖర్చు కూడా అలాగే వెళ్తుంది. అంటే దేనికి ఖర్చు పెడతాము అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కనబడతాయి. పూర్వాశ్రమంలో సంపాదించిన విపరీతంగా ఖర్చు పెడతాం. పూర్వాశ్రమం అంటే ఆల్రెడీ మీరు సంపాదించిన డబ్బు కొంత ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లోకి వెళ్తారు. ఒక శుభకార్యం కానీ, లేకపోతే ఒక ల్యాండ్ పర్చేసింగ్ కానీ, లేకపోతే జ్యువెలరీ పర్చేసింగ్ అనుకోండి, లేకపోతే ఒక వివాహం కోసం చేసే ఖర్చు అనుకోండి. ఇంట్లో ఆడపిల్లి పెళ్లి చేయాల్సి వచ్చింది, ఖర్చు పెట్టాం. ఎప్పుడు ఖర్చు పెట్టాం? ఎప్పుడో సంపాదించి ఖర్చు పెట్టాం. ఇలాగ మంచి కార్యానికి ఖర్చు పెట్టడం అనేది కనబడుతుంది. చెడు కార్యం కోసం కాదు, మంచి కార్యం కోసం. ఎర్నింగ్స్ ఉంటాయి, ఖర్చులు కూడా దానికి డబ్బులు కనబడుతుంటాయి. కొన్ని ఖర్చులకి మనం బాధపడం. పెళ్లి చేస్తున్నాం, ఒక 10 లక్షలు ఖర్చు అయింది, ఆనందంగా ఖర్చు పెడతాం, అంతే కదా. ఇలాంటి శుభకార్యాన్ని ఖర్చు పెట్టడం అనేది కనబడుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగుల్లో మార్పులు వస్తాయి. మంచి బెనిఫిట్ అయిన ఉద్యోగం 15 to 20% డెవలప్మెంట్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తారో డబుల్ ధమాకాలాగా డబ్బు వచ్చే అవకాశం ఈ సంవత్సరం బాగుంటుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఫిల్మ్ హీరో అవ్వండి, హీరోయిన్ అవ్వండి, చిన్న కొత్త యాక్టర్స్ అనుకోండి, ఇప్పుడే ఆరంగరేటం చేస్తున్న యాక్టర్ అనుకోండి. ఎవరైనా ఈ సంవత్సరం మొత్తం మీద ఒక ఫిలిం కోసం ట్రై చేస్తే 2-3 అవకాశాలు వస్తాయి. అలాగే డైరెక్టర్స్ కూడా ఒక సినిమా గురించి అనుకుంటే ఇంకొకటి సినిమాకి తీయాలని అనిపిస్తుంది. దానికి కావాల్సిన ప్రొడ్యూసర్స్ కూడా దొరుకుతారు, యాక్టర్స్ కూడా దొరుకుతారు. అలాగే వ్యాపారం, రాజకీయం కూడా ఒక వ్యాపారమే. ఇప్పుడు స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్, వైన్ షాప్స్, ఇంకా రకరకాల ఇవన్నీ రిలేటెడ్ వృషభానికి సంబంధించింది. వృషభ రాశి వారు ఈ వ్యాపారం చేసే వాళ్ళకి 30% ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. లాభము అనేసరికి లాభం వస్తుంది, తర్వాత ఖర్చు కూడా విపరీతంగా చేస్తారు.